ఫ్రెండ్స్ కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో భాగంగా మిలారప్ప చరిత్ర 6వ భాగంలోకి ప్రవేశించాము. మిలారప్ప గారు గురువుగారి దగ్గర నుంచి ఉపదేశం పొందడానికి మరి గురుపత్ని అయినటువంటి గురువుగారి భార్య ఎంతో కరుణతో మిలారప్ప గారి పట్ల ఎంతో ఓదార్చేవారు. మరి అయినా సరే మరి ఏమాత్రము గూడా ఆహ్, మిలారప్ప గారి గురువుగారు ఎంతో కఠినంగానే ఉన్నారు. సో, మరి ఆహ్, దీని తర్వాత మరి ఈ విధంగా మరి గురుపత్ని ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా తిడుతూనే వస్తూనే ఉన్నారు. ఎంతో కఠినత్వంగానే ఉన్నారు. సో, మిలారప్ప గారు మరి ఆయన బాధకి ఇక అవధులు అనేది లేవన్నమాట. కఠినత్వానికి భయపడిపోయి మరి, మరి గురువుగారి యొక్క భార్య సహాయంతో నేను కుట్ర పన్నానని ఆయన భావించి ఆహ్, ఇంకా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అలాగా వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకొని మరి మిలారప్ప గారే తనను తాను సర్ది చెప్పుకున్నారు. ఇక విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు అవి మరి తగ్గడానికి ఏడ్చి, ఏడ్చి వెళ్లి పడుకున్నారట. ఎప్పటిలాగానే మళ్ళా మరి గురువుగారి భార్య ఓదార్చడానికి వచ్చి "నాయనా నీకు తప్పకుండా ఉపదేశం ఇస్తారు. ఆహ్, మన నాటకాలకి ఆయన గురువుగారు ఏమి పడిపోరని తెలిసిపోయింది గదా!" అని మరి ఆహ్, ఆవిడకి చేసినటువంటి ఆవిడకి తెలిసినటువంటిదే కొంత బోధించి ఆహ్, తర్వాత ఆయన మిలారప్ప గారికి ఎంతో చక్కగా అనిపించి ఇంకా ఈయన పనులు చేస్తూనే ఇంకా మరి గురుపత్నికి ఎంతో అన్ని పనుల్లోనూ సహాయం చేయడం అనేది మరి ఎంతో కృతజ్ఞతతో ఉంటూ ఉన్నారనమాట. మరి ఫైనల్‌గా ఎన్ని కష్టాలు పెట్టినా సరే నన్ను ఇందు నుంచి బయటపడేది కేవలం గురువుగారే అని ఏదైనా సరే నేను తప్పదు ఇక్కడే ఉండాల్సిందే అని నిర్ణయం చేసుకున్నారు. మరి ఇలాంటి మానసిక వైఖరితో మరి మట్టిని, రాళ్ళను మట్టితో చేరవేసుకుంటూ నిర్మాణం కొనసాగించడం జరిగింది. అప్పుడే మరొక మరి క్రతువు జరగబోతూ ఉన్నదనమాట. ఉపదేశం పొందాలని వచ్చిన గోగ్డన్ అనే ఆయన తనతో పాటు వెలలేని కానుకలతో పెద్ద పరివారంతో వచ్చారట గురువుగారి దగ్గరికి. మళ్ళీ ఈసారి కూడా గురువుగారి భార్య మరి ఉపదేశం కొరకు ఆహ్ మిగతా వారిలో నాయన నువ్వు గూడా కూర్చో ఈసారి కూడా అని ఆహ్, గురుపత్ని మిలారప్ప గారిని పంపించారు. అయితే అది ఎప్పటిలాగానే మార్పా గారు గురుదక్షిణ కోరినప్పుడు మరి గురుపత్ని ఇచ్చినటువంటి ఆ వైడూర్యం ఒకటిచ్చారనమాట. ఎవరు గురువుగారి భార్య. ఇస్తే అనుకున్నట్లే ఆ గురుదక్షిణ ఏది అని అడగడం. అడిగినప్పుడు మరి గురుపత్ని ఇచ్చినటువంటి ఆ వైడూర్యాన్ని ఆయనకి సమర్పించడం అనేది జరిగింది. అప్పుడు మళ్ళా "ఓ మంత్రగాడా ఇదెక్కడి నుంచొచ్చింది నీకు?" అని మళ్ళా అడిగారు. పవిత్రురాలైనటువంటి మా మీ భార్యే ఇచ్చారు గురువుగారు అని మరి మిలారప్ప గారు చెప్తే, "ఆవిడని అని అన్నారట. నేను ఆమెకి మరి వెంటనే మిలారప్ప గారు గురువు గారి పత్నిని వెతకడానికి వెళ్లారు. ఆమె రాగానే మనకి ఈ వైడూర్యము ఎక్కడి నుంచొచ్చిందని గురువుగారి భార్యని అడిగారు. ఆవిడ గౌరవ సూచకంగా ఆయన మనము అనే పదం వాడినప్పటికీ, దాని వల్ల రాబోయే చిక్కును ఆమె గ్రహించి, "స్వామి ఈ వైడూర్యము మనది కాదు. నాది. మన పెళ్లి జరగక ముందు ఈ వైడూర్యాన్ని నా తల్లిదండ్రులు నాకిచ్చారు. మీరు ముక్కోపి అని తెలిసి మన దాంపత్యం సరిగా కొనసాగదేమోనని భయంతో మీరు నన్ను ఒకవేళ వెళ్ళగొడితే నాకు ఉపయోగమొస్తుందని ముందు చూపుతోనే వారు దీనిని నాకిచ్చి పంపారు. ఉపదేశము పొందలేనేమోనని ఈ పిల్లవాడు పడే వ్యాకులత చూచి నేను అది ఇచ్చాను. అంగీకరించి దయచేసి ఉపదేశించండి ఆ! అని చెప్పారు. అంటే ఎన్ని సార్లు ఎన్నో సార్లు మరి గురువుగారు ఇచ్చినయి ఇవన్నీ నా ఇంట్లోయే తీసుకొచ్చి నాకే గురుదక్షిణగా ఇస్తావా? అని ఎన్నో సార్లు మినారప్ప గారి మరి మినారప్పని అవనించి ఎన్నో సార్లు కొట్టిని పంపించేసినటువంటి సందర్భాలున్నాయి. సో, ఇక ఆవిడ డిసైడ్ అయిపోయారనమాట. ఏమని? ఈసారి అడిగితే ఆ వైడ్యూరం మనది కాదు. నా పెళ్ళప్పుడు మా వాళ్ళు
నాకు ఎందుకైనా మంచిదని నాకు ఇది నా దగ్గర నాకిచ్చారు ఇది మనది కాదు అని, అది ఆ పిల్లవాడి బాధ చూడలేక నేనిచ్చాను అని అమ్మ చెప్పారనమాట. హ్మ్. కాబట్టి దయచేసి అది తీసుకొని అంగీకరించండి అని ఆవిడ చెప్పారు. ఆహ్, గోగ్డన్ మీరందరూ నాతో పాటు అతనికి ఉపదేశించమని గురువుని ప్రార్థించండి అని అన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళతో పాటు మీరు కూడా కొంచెం ఈ బాలుడికి కొంచెం చెప్పండి మీరు గూడా అని ఆహ్, రిక్వెస్ట్ చేశారు. అయితే మిగతా విద్యార్థులందరికీ గురువుగారి ముందు ధైర్యముగా నోరు విప్పడానికి ఆమెకున్న సాహసము లేక వారందరూ లేచి నుంచుని ఆయనకు ప్రణామం చేస్తూ దయ చూపండి గురుదేవా అని మాత్రం అన్నారట. మరి మార్పా గారు తన భార్యతో ఇలా అన్నారు. నీవెంత తెలివి తక్కువ దానివి. ఎంత ఎంత తెలివి తక్కువ దానివి నువ్వు. నీ అవివేకం వల్లనే నేను ఈ వైడూర్యాన్ని నష్టపోయినంత పనయింది. నువ్వే నా దానివైనప్పుడు నీకు చెందిన సమస్తము ఈ వైడూర్యంలో కూడా ఖచ్చితము నాదే కదా! మంత్రగాడా! నీకు చెందిన వస్తువేదైనా ఉంటే తీసుకొని అప్పుడు కూర్చో. అప్పుడు నీకు ఉపదేశం ఇస్తాను. పూర్వం నుండి ఈ వైడూర్యము నాదే అని మళ్ళా తోసిపుచ్చేసారు. చూసారా గురువుగారు ఫైనల్‌గా ఏమన్నారు? ఇది మనది కాదు మా పుట్టింటి వాళ్ళిచ్చింది. అందుకనే ఇచ్చాను అని చెప్పినా కూడా గురువుగారు చాలా చాకచక్యంగా నువ్వే నా దానివైనప్పుడు ఈ వైడూర్యం నాదవ్వకుండా ఉంటుందా? ఇది గూడా నాదే అని చాలా చాకచక్యంగా చెప్పేసారు. నిజంగా మరి మిలారప్ప గారికి అప్పుడసలు ఏమీ లేవు. నాకంటూ అసలు మిలారప్ప గారికంటూ ఏమీ లేవు. అయినా నన్ను ఎందుకు కనికరించలేకపోతున్నారా అని అసలు ఆశ అయినా సరే ఆశ నాలో చావలేదు. అయితే అప్పుడు ఆయన కోపాన్ని హెచ్చరించడంతో మాత్రం నేను విజయాన్ని పొందాను. హఠాత్తుగా ఆయన ఇంతకుముందు చాలా సార్లు తిట్టినట్లే తిడుతూ లేచి వచ్చి తల మీద నేను కింద పడేటట్లు బలంగా కొట్టి, కింద పడిన నన్ను బలంగా పైకెత్తి వెల్లకిలా పడేటట్లు విసిరి వేసి ఇంకా కర్ర కర్ర పెట్టి కొట్టడానికి కూడా తీసుకున్నారు. ముఖ్య అభ్యర్థి అయిన గోగడాన్ని కల్పించుకొని ఆయనని గట్టిగా పట్టుకుని ఆపాడు. భయాందోళనలతో నేను కిటికీలోంచి బయటికి దూకాను. అప్పుడాయన మనసులో బాధపడ్డారు. శరీరానికి పెద్ద దెబ్బలేమీ లేకుండా క్రింద పడ్డాను. కానీ నా హృదయం మాత్రము ఎంతగానో గాయపడింది. ఈసారి మాత్రం నిజంగానే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాను. మామూలుగానే గురుపత్ని సానుభూతితో ఓదార్చడానికి వచ్చి, "మంత్రగాడా! నువ్వు మరీ అంత నిరాశ చెందకు. అందరిలోకి నువ్వే నమ్మకమైన, ప్రియమైన శిష్యుడివి. ఇక్కడి నుంచి వెళ్లి నువ్వు మరో గురువుని వెతుక్కోవాలని నీకు అనిపిస్తే, అందుకు కావాల్సిన డబ్బు, కానుకలు నేనే ఇస్తాను నాయనా నీకు" అని మరి గురువుగారి పత్ని అన్నారట. ప్రేమమూర్తి అయిన ఆమె రాత్రంతా మరి ఓదారుస్తూనే ఉన్నారట. ఇక ఇద్దరం కలిసి ఆవిడ గూడా ఏడుస్తూ కూర్చుండిపోయారట. మరి ఆ రోజు ప్రతి సాయంత్రం తన భర్తతో పాటు కలిసి చేసుకునేటువంటి ఆహ్, పూజ కూడా మానేశారట ఆ రోజు. అంత బాధపడ్డారనమాట ఆవిడ గూడా. మరునాడు ఉదయము గురువుగారి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. ఈసారి ఇవ్వడానికి కానే కాదు. ఆయన పట్ల నాకు గల విశ్వాసం సడలిందేమోనని, నా పట్ల నీకు గల ప్రేమ ద్వేషంగా మారిందా? అని అడిగారు గురువుగారు. ఏంటి నా నేను నేను ద్వేషంగా కనిపిస్తున్నానా అని అడిగారనమాట. లేదండి. నేను చేసిన పాపకర్మలే నాకు ఉపదేశం పొందకుండా అడ్డుపడుతున్నాయని మిలారప్ప గారు చక్కగా చెప్పారు. దాని గురించి నేనెంతో పశ్చాత్తాపపడుతున్నాను అంటూ అదుపు తప్పి కన్నీరు, కన్నీరు మున్నీరై ఏడ్చారట. ఏమిటిది? ఇలా ఏడుస్తూ ఆ! నన్ను ఎందుకిలా కించపరుస్తున్నావు? ఆయనకి మళ్ళా కోపమొచ్చేసింది. ఎప్పుడైతే మిలారప్ప గారు ఇలా ఏడుస్తూ ఉన్నారో, మళ్ళా ఆయనకి కోపమొచ్చేసింది గురువుగారికి. ఇక మిలారప్ప గారి గుండె బద్దలైపోతుందేమోననిపించి, ఇక ఏడుపు ఆగలేక ఆ గదిలో నుంచి వెళ్ళిపోయారట. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఉన్న డబ్బుల్లో సగభాగమైనా ఉన్నట్లయితే ఎంత బాగుండేది అని అనుకున్నారు. ఏదో ఒక కానుకగా సమర్పించకపోతే గురువుగారి దగ్గర నుంచి నేను ఏమీ పొందలేను. ఈయన నుండినే కాదు ఏ గురువు నుంచైనా ఇంతే. సాంప్రదాయం అటువంటిది. చేతిలో ఏమీ లేకుండా ఉండే పాపకర్మల వలయాల్లోనే నేను ఈ విధంగా ఈ పాపకర్మలతోనే మృతి చెందేటట్లున్నాను. చేతిలో ఏమీ లేకుండా ఉంటే ఆ! ఎలాగా అని
మరి ఇటువంటప్పుడు కొంతకాలం మాత్రం జీవించడం ఎందుకు? ఇంతకు మించి ఇంకేం కావాలి? ఆలోచించు. ఏదో తరుణోపాయం ఆలోచించు. వెళ్లి ఏదైనా వృత్తి చేసి జీతాన్ని, బహుమానాలను కూడబెట్టుకొని తిరిగి వచ్చేదా? లేకపోతే తిరిగి అమ్మ దగ్గరకు వెళ్ళనా? నా మీద కక్షతో ఉన్న గ్రామస్తులతో అది ఎంత ప్రమాదకరం. అయినా ఎక్కడికైనా వెళ్లి ఎలాగోలా డబ్బు సమకూర్చుకునే మార్గం చూడాలి. లేకపోతే వేరే ఎవరి దగ్గరైనా ఉపదేశం పొందాలి. అవును. వెళ్ళు, వెళ్ళు అనేటువంటి అనేక రకాలైనటువంటి భావాలన్నీ కూడా మిలారప్ప గారి బుర్రలో మారుమ్రోగుతూ ఉన్నాయట. ఇక ఈ పుస్తకాలు నాకేమాత్రం వద్దు అని పుస్తకాలు అవన్నీ గూడా ఇక ఇక్కడ సర్దేసుకున్నారట. ఇంట్లో నుంచి ఈసారి ఆహారమేది తీసుకోలేదు. గురుపత్నికి గూడా ఆ సమయంలో నా ఆంతర్యాన్ని తెలిపితే ఆమె అడుగుతుందేమోనని చెప్పలేదట. అయితే ఇల్లు విడిచి 4 మైళ్ళ దూరం వెళ్ళాక ఆమెని చూడకుండా నా పట్ల ఆమె చూసిన వాత్సల్యానికి కృతజ్ఞతలు గూడా చెప్పకుండా వచ్చే నా కృతజ్ఞతకు నేను వ్యసన బాధపడ్డాను అని చెప్తున్నారు. ఇక అయిపోయింది. ఇక, ఇక ఇంటి నుంచి అన్నీ సర్దేసుకొని మళ్ళా గురువుగారి భార్యకి కూడా చెప్పకుండా వచ్చేసారు. కానీ, అయ్యో! ఆవిడ నన్ను ఇంత ప్రేమగా, ఇంత కరుణతో ఆవిడ నన్ను చూసారే, కానీ నేను ఆవిడకి చెప్పకుండా వచ్చేసా అని కొంచెం బాధపడ్డారనమాట. మధ్యాహ్నానికి నేను బిచ్చమెత్తుకుని గిన్నెలు అరువు తెచ్చుకొని ఎంతో శ్రమతో మితమైన భోజనం తయారు చేసుకొని తిన్నాను. నేను భోంచేసినా కూడా నా జీవితంలో సగమైనా ఖర్చు అవుతుందే కదా! కష్టపడి వంట చేసుకోవాల్సిన పరిస్థితి నాకు అప్పుడు, ఇప్పుడు రాలేదు కదా! ఎప్పుడూ రాలేదు కదా! నేనెప్పుడు తిరిగి వెనక్కి వెళదామా అనే సందిగ్ధంలో పడ్డారట. కానీ మనస్ఫూర్తిగా ఆ పని చేయలేకపోయారు. మళ్ళా వెనక్కి వెళ్ళాలి అని గూడా ఉంది. కానీ ఆ పని చేయలేకపోయారు. అప్పుడు నేను అరువు తెచ్చినటువంటి వస్తువులు తిరిగి ఇచ్చేందుకు వెళుతూ ఉంటే, ఒక వృద్ధుడు నన్ను ఆపి ఇలా అన్నాడు. చాచా! నీవు యువకుడివి. పనిచేసే సామర్థ్యం ఉన్నవాడివి. అయినా అడుక్కుని తింటున్నావా? నీకు చదవడం వచ్చి ఉంటే సద్గ్రంథాలను చదివి వినిపిస్తూ నీ పొట్ట పోసుకోలేవా? ఆ! ఎందుకు ఇంత యువకుడివయ్యుండి ఇలా ఎందుకు అడుక్కుంటున్నావని ఒక వృద్ధుడన్నాడట. ఇంతకీ నువ్వు చదువుకున్నావా? అని అడిగాడు ఆ వృద్ధుడు. నా వృత్తి భిక్ష వృత్తి కాదని చెప్పాను. మంచిది. అయితే మా ఇంటికి వచ్చి సద్గ్రంథాలను చదివి నాకు వినిపించు. నేను నీకు తగిన మూల్యాన్ని ఇస్తాను అని ఆ వృద్ధుడు చెప్పాడు. చదవొచ్చా? నీకు యువకుడివి గదా! ఇలా ఎందుకు భిక్షమెత్తుకుంటున్నావు? నీకు చదువొస్తే గనక మా ఇంటికొచ్చి గనక ఆ గ్రంథాలను చదివి వినిపిస్తే గనక నేను నీకు డబ్బులిస్తాను అని ఆ వృద్ధుడన్నాడు. ఆయన ఆహ్వానమునకు సంతోషంతో నేను అంగీకరించి భావాతీత జ్ఞానము చదివి ఆయనకు వినిపించసాగాను. ఆ గ్రంథము చదువుతూ ఉండగా అందులో తనదంటూ ఒక్క పైసా కూడా లేని ఋషి జ్ఞానం కోసం తన శరీరాన్ని అమ్మిన సంఘటన వచ్చిందట. అంటే చూడండి సద్గ్రంథాలు చదవడం మూలాన మనకి ఏది అవసరమో అవే వస్తాయి. అదే మరి ఆహ్, ఎంతో అద్భుతం గదా! మరి. చూడండి మరి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మరి ఇలా సద్గ్రంథాలు చదవడానికి అవకాశం రావడం, సరే కదా! అని సరే ఆ సద్గ్రంథం చదువుతూ ఉంటే అందులో ఒకానొక ఋషి తను ఈ యొక్క జ్ఞానం కోసము తన శరీరాన్నే అమ్ముకున్నటువంటి సంఘటన చదవవలసొచ్చిందనమాట. అవసరమైతే ఆయన తన హృదయాన్ని కూడా అమ్మి ఉండేవాడని అనిపించింది. ఎప్పుడైతే ఆ సంఘటన ఆయనకి చదవడానికొచ్చిందో, ఇక పోల్చి చూసుకున్నప్పుడు నేను అనుభవించినది ఎంత తక్కువ అని అప్పుడు అనిపించిందనమాట. అప్పుడు ఈయనలో కొంచెం మళ్ళా ఆశలు చిగురించాయి. గురువుగారు నన్ను కనికరించవచ్చు. చివరికి ఆయన ఉపదేశం ఇస్తారేమో! అదీ కాక గురువుని వెతకడానికి కూడా నాకు సహాయపడతారని వాగ్దానం ఇచ్చారు కదా! అందుకని నేను వచ్చిన త్రోవనే తిరిగి వెళ్ళిపోయారు. ఇంక ఎప్పుడైతే ఆయన చూడండి అంటే ఆహ్, మరి ఈ మార్గంలో రావడానికి ఆ విశ్వము అనేక రకాల్లో సహాయం చేస్తూ ఉంటుంది. లేకపోతే ఆ వృద్ధుడు రావడం ఏంటి? "నాయనా నువ్వు పుస్తకాలు ఇలాగ సద్గ్రంథాలు చదివితే గనుక నీకు డబ్బులిస్తాను" అనడం ఏంటి? ఆ చదవడానికి అది ఓపెన్ చేయగానే మరి ఒకానొక ఋషి ఈ జ్ఞానం పొందడానికి తన శరీరాన్నే మరి పూర్తిగా మరి తన హృదయాన్నే అర్పించినటువంటి సంఘటన చదివిన తర్వాత ఈయనతో కంపేర్ చేసుకుంటే మరి నేను పడిన కష్టాలు నాకు చాలా తక్కువ గదా! అని అనిపించిందట. హ్మ్. నేను వెళ్ళిపోయినట్లు గ్రహించిన వెంటనే మరి వాళ్ళ మా అంటే గురువుగారి పత్ని మరి మార్పా గారితో ఆహ్, మాట్లాడడం గూడా జరిగిందట. ఆమె భర్తతో ఇలా అన్నారట. "ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది గదా! మీ పరమ విరోధి మిమ్మల్ని వదిలి ఇక వెళ్ళిపోయాడు" అని
గురువుగారి భార్య ఇక గురువుగారిని అనడం స్టార్ట్ చేశారనమాట. ఇంక వెళ్ళిపోయాడులెండి. ఇన్ని రోజులు కష్టాలు పెట్టారు కదా! ఇంక వెళ్ళిపోయారు. ఇంక మీకు సంతోషంగా ఉందా అని గురువుగారి భార్య గురువుగారిని అన్నారట. "ఏమిటి నీవనేది ఆతృతగా" అని అడిగారట. పాపం ఆ మంత్రగాడు ఉన్నంత కాలము అతనిని శత్రువుగా చూడలేదు. ఆమె అన్న మాటలు విన్నంతనే లామాగారు ఆందోళన చెంది తన శిష్యుడు తిరిగి రావడం కోసం ప్రార్థన చేశారట. చూడండి గురువు ఎంత అద్భుతమో చూడండి. ఎప్పుడైతే గురువుగారు ఇలాగ వెళ్ళిపోయారని చెప్పిన వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించారట. ఏమని? తన శిష్యుడు తిరిగి రావాలి అని. ఆ! తరువాత ఆయన తలకు ఒక గుడ్డ చుట్టుకొని గంభీరమైనటువంటి మౌనంలోకెళ్ళిపోయారట. నేను తిరిగి వచ్చి గురుపత్నికి నమస్కరించగానే ఆమె ఆనందంతో పొంగిపోయింది. "నువ్వు చాలా మంచి పని చేశావు. చివరకు నీ గురువుగారు కొంతైనా బోధిస్తారని నాకిప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయావని చెప్పగానే ఆయన కళ్ళ నీళ్లు కూడా పెట్టుకున్నారు. భగవత్ ప్రసాదమైన తన శిష్యుడు తన వద్దకు తిరిగి రావాలని ప్రార్థన చేశారు నాయన" అని మరి గురువుగారి యొక్క భార్య మిలారప్ప గారితో చెప్పారట. అయితే లోలోపల నాలో మిలారప్ప గారు ఆయనకి కొత్త కొత్త ఆశలు చిగురించాయట. ఆమె ఇలా చెప్పగానే. మరి అంతే గదా! అంతగా బాధపెట్టినటువంటి గురువుగారు ఒక్కసారిగా మరి వెళ్ళిపోయిన వెంటనే మరి కళ్ళమ్మట నీళ్లు వచ్చి భగవంతుడు తిరిగి రావాలని భగవంతునికి ప్రార్థన చేసుకోవడం. ఈ మాటలు వింటే ఎంత బాగా అనిపిస్తుంది మరి. ఆ! ఎంతో చక్కగా అనిపించిందట. నాకు బోధించడానికి నిరాకరించిన ఆయన, నేను తిరిగి రావడానికి ప్రార్థన ఎందుకు చేస్తారు? భగవత్ ప్రసాదాన్ని అని ఆయన నిజంగా భావిస్తే, ఎటువంటి వారికైనా సంతోషించే విషయమే కదా! కానీ నాకు ఆయన ఉపదేశం ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, మరొక గురువుని వెతుక్కోనివ్వకుండా చేస్తున్నారు అని మళ్ళా మనసులో అనిపించిందట. ఈయన ఆయన నేర్పించడం లేదు గురువుగారు. ప్లస్ నాకు వేరే గురువుగారిని ఎతుక్కోవడానికి కూడా నాకు ఏమాత్రము గూడా మరి ఆహ్, య నిరాకరించడానికి ఎందుకిలా చేస్తున్నారు అని అనిపించిందట మనసులో. మరి 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 గురువుగారి పత్ని మరి ఆవిడ భర్త దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు. "మంత్రగాడు మనల్ని విడిచి ఉండలేక మళ్ళా అప్పుడే తిరిగి వచ్చేసాడు" అని వెంటనే చెప్పారట. అతనిని వచ్చి నమస్కరించుకోమని చెప్పమంటారా? అని గురువుగారి పత్ని గురువుగారిని అడిగారట. గారు అన్నారట, "మన ప్రేమ వల కాద్ ప్రేమ వలన తిరిగి రాలేదులే. ఆ! అయినా సరే వచ్చాడు గదా! నమస్కరించుకోవచ్చులే" అని చెప్పారట. గురువుగారు తిరిగి వచ్చింది మన మీద ప్రేమతో ఏమి రాలేదులే. సరే అయినా సరే వచ్చాడు కాబట్టి నమస్కరించుకోవచ్చులే అని చెప్పారు. నేను ఎప్పుడైతే ఆహ్, మీనారప్ప గారు వెళ్లి తిరిగి నమస్కరించుకోగానే గురువుగారు అన్నారు. ఏమని? "ఓ మంత్రగాడా! ఇలా ఎప్పుడూ గూడా సందిగ్ధంలో ఉండకు. నిజంగా ఉపదేశం పొందాలని నిర్ణయించుకుంటే, నీ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వేయవలసిన మిగతా 3 అంతస్తులు పూర్తి చెయి. తరువాత నీ గొప్పదైన కోరిక ఇక తీరుతుందిలే. ఆ! నీకింకా ఏమైనా సందేహాలు మాత్రము ఉంటే గనక వెళ్ళిపో. అట్లాంటప్పుడు నీకు తిండి కూడా దండగవుతుంది. హ్మ్. ఇక మాట్లాడడానికి నాకు ధైర్యం అంటే ఇక ఇలా అని అన్నారు. ఏమన్నారు? "నువ్వు ఉపదేశం పొందాలి అంటే గనక నీ జీవితాన్ని ఇక నా దగ్గర త్యాగం చేయాల్సిందే. నీకేమన్నా సందేహం ఉంటే గనక ఇప్పుడే వెళ్ళిపో. లేదు అంటే గనక ఆ మిగిలిపోయిన 3 అంతస్తులు కంప్లీట్ చేస్తే నీ యొక్క ఉపదేశం నువ్వు పొందుతావు" అని చెప్పారట. మరి తిరిగి వెళ్ళొచ్చాక ఇక మిలారప్ప గారికి ఏ విధంగా ఉంటుంది? ఏమీ మాట్లాడలేక మరి అక్కడి నుంచి వచ్చేసారట. గురుపత్నితో ఇలా అన్నారు. "అమ్మా! నాకు మా అమ్మను చూడాలని బాగా అనిపిస్తోంది. నాకు నా గురువుగారు ఉపదేశం ఇవ్వరని బాగా అర్థమవుతుంది. ఆయన ఇస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంటే నేనిక్కడే ఉండి ఈ ఇల్లు పూర్తి చేస్తాను. కానీ ఏదో ఒక వంకతో దాటవేస్తారు. ఇల్లు పూర్తి చేసిన ఉపదేశం పొందనని నాకు తెలుసు. అందుచేత
దయచేసి నన్ను ఇంటికి వెళ్ళిపోనివ్వండమ్మా" అంటూ మరలా వంగి నమస్కరించి వెళ్ళడానికి మళ్ళా సిద్ధమయ్యారు. అమ్మతో చెప్పుకున్నారు. ఏమని? "అమ్మ నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది. ఎంత చేసినా మళ్ళా తిరిగి ఏదో వంకతో మళ్ళా ఇవ్వరు. ఆ! నన్నింకా ఇంటికెళ్ళిపోవడానికి నాకు మీరు సిద్ధం సిద్ధమయ్యానమ్మా" అని గురువుగారి పత్నితో చెప్పారు. "నువ్వు చెప్పింది నిజమే. నేను నీకొక మరొక గురువుని చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నీ గురువుగారికి శిష్యుడు ఒకాయన ఉన్నాడు. ఆయన ఈయన దగ్గర నుంచి అన్ని ఉపదేశాలు పొందారు. అతనే గోగ్డన్. గోగ్డన్ ఇతడు క్రితంసారి ఆయన ఉపదేశ క్రతువు కూడా వచ్చారు. నీవు కొంతకాలము ఇక్కడే ఉండి కట్టుబడి చేస్తున్నట్లు నటిస్తూ కాలం గడుపు. అతని దగ్గర నుంచి నీకు కావాల్సింది పొందేలాగా నేను నీకు సహాయపడతాను. ఈ ఏర్పాటుతో నాకు చాలా సంతోషమై దీక్షతో మరలా పలికారు. ఆవిడేం చెప్పారు? అవును. కరెక్టే. మీ గురువుగారు నీకు ఉపదేశం ఇవ్వకపోవచ్చు. అయితే నేనొక హెల్ప్ చేస్తాను. మరి ఈయన దగ్గరికి ఒక గోగ్డన్ అని ఆయనొచ్చారు కదా! ఆయన మరి ఆయన నీకు ఒక గురువుని చూపిస్తాను. నువ్వు ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. నీకు ఆయన దగ్గరుండి నీకు కావాల్సింది నువ్వు అందేలాగా నేను నీకు సహాయపడతానులే అని చెప్పగానే ఇక మళ్ళా పని ప్రారంభించారు. గురుదేవులు నరోపా గారు జీవించి ఉన్నప్పుడు ప్రతి నెల 10వ తేదీన పవిత్ర దినముగా పాటించేవారట. తర్వాత మార్పా గారు కూడా ఆ సాంప్రదాయాన్నే పాటిస్తున్నారు. అటువంటి ఒక రోజు శ్రీమతి మార్పా గారు గురువు మోసగించడానికి ఒక మార్గం కనిపెట్టారు. ఒకరోజు ఆమె చిక్కగా బీర్ తయారు చేసి 3 గిన్నెల్లో పోశారట. మొదటి పాత్ర నుండి చాలా చిక్కనైన బీర్‌ని భర్తకు ఇచ్చి ఆయన కడుపు నిండా తాగించారట. తర్వాత దానికంటే తక్కువ చిక్కగా ఉన్న బీరుని మిగతా వారికి వడ్డించగా, మూడవ పాత్రలో పలుచని బీరును మేము కొంచెంగా తీసుకున్నాము. దాంతో ఇంటిల్లిపాది త్వరలోనే మరి గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె మార్పా గారి గదిలోకి వెళ్లి, అక్కడి నుంచి నరోపా గారి వస్తువులను రెండింటిని తస్కరించారట. అంటే దొంగిలించారు. వాటిలో ఒకటేమో జపమాల, మరొకటేమో పూలదండ బహుమతిగా ఇచ్చే ఒక రుమాల్లో చుట్టి నాకు ఉపదేశం ఇవ్వడానికి బోలెడనుకు కోరుతూ, మార్పా గారే ఉత్తరం రాసినట్లు రాసి, ఆ రెండింటిని నాకిచ్చి, గోగ్డన్‌ని కోవాల్సిందని వివరాలు చెప్పారనమాట. ఇక మొత్తానికి ఒకరోజు బీరు కొంచెం ఎక్కువగా గురువుగారికిచ్చి నిద్రలోకెళ్ళేటట్లు చేసి, మొత్తానికి ఒక ఒక జపమాల ఒకటి, మరొకటేమో పూలదండ రుమాల్లో చుట్టి మరి వేరే కొత్త గురువు గారైనటువంటి గోగుడెన్ గారిని రిక్వెస్ట్ చేస్తూ పంపారట. ఈ విధంగా మరి టిబెట్‌లోని ఈ మధ్య ప్రాంతానికి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత లామా గారు నేను ఏమి చేస్తున్నానని వారి శ్రీమతిని అడిగారు. అంటే వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ గురువుగారికి తెలీలా. 2 రోజుల తర్వాత అడిగారట గురువుగారు. ఎవరిని? వాళ్ళ భార్యనే అడిగారు. అతను రోడ్డు మీద పోతూ ఉన్నాడనుకుంటాను. కానీ ఖచ్చితంగా ఎక్కడుంది మాత్రం నేను చెప్పగలను. ఎంత పని చేసినా మిమ్మల్ని తృప్తిపరచలేకపోయానని, అందుకు మీ నుండి ఉపదేశం పొందడం తేలిక కాదని, దెబ్బలు, తన్నులు మాత్రమే దక్కాయని, అందుకని మరొక గురువుని వెతుక్కోవడానికి వెళ్ళాడు. ఆ సంగతి మీకు చెప్తే నన్ను కొడతారని మెదలకుండా ఊరుకోవడమే మంచిదని అనిపించి నేను ఊరుకున్నాను. అతన్ని పట్టి ఉంచేది ఇక్కడ ఏమీ లేదు అని ఆవిడ ఉద్రేకంతో అనేటప్పటికి మారప్ప గారికి కోపమొచ్చిందనమాట. ఎక్కడికి వెళ్ళాడు? ఆ! 2 రోజులయింది. మౌనంగా ఈ మాటలు విన్నాక అనుకున్నట్లుగా ఇలా అన్నారు. నా శిష్యుడు ఇప్పటికి ఎంతో దూరము వెళ్ళి ఉండడు. ఖచ్చితంగా ఆ సమయానికి నేను గోగ్డన్ ఇంటికి చేరుకున్నాను. అంటే ఎప్పుడైతే మరి చెప్పలా ఈసారి గురుపత్ని ఆవిడే పంపించారు గదా! ఈ విధంగా చేసి. చెప్పలేదు. అప్పటికి మరి ఈ మినారప్ప గారు గోగ్డన్ ఎక్కడైతే గురుపత్ని గారు పంపించాలనుకున్నారో అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఆయన గూడా ఒక గొప్ప గురువు. నేను వెళ్ళి అప్పుడు ఆయన శిష్యులతో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.
అప్పుడాయన ఒక గ్రంథంలో నుంచి చదువుతున్న వాక్యాలు నాకింకా గుర్తున్నాయి. వివరించి చెప్పేవాడిని నేనే, వినేవాడిని నేనే, నీకు జగద్గురువును నేనే, భక్తుడిని, ప్రపంచ స్థితిని, గతులకు అతీతంగా ఉన్న వాడిని నేనే, నేనే ఆనంద స్వరూపిణి అనేటువంటి ఆధ్యాత్మిక ప్రసంగం ఇచ్చేటప్పుడు వెళ్లారనమాట. అదే సమయంలో శిష్య బృందానికి అతి సమీపంలో నుంచుని ఉన్న నన్ను మరి గుర్తించారనమాట. దూరం నుంచే నేను ఆయనకి నమస్కరించాను. అది చూసి నన్ను గుర్తించినట్లు ఆయన తన తల మీద టోపీ పైకి తీశారు. నేను నమస్కరించిన పద్ధతి బట్టి నేను మార్పా గారి శిష్య బృందంలోని వాడినని ఆయన గుర్తించారు. ఆయన ఆ వాక్యాలు చదువుతున్న సమయంలో నేను అక్కడికి రావడంతో అది శుభశకునంగా భావించి, ఆ శుభశకునమును బట్టి భవిష్యత్తులో నేను సిద్ధ పురుషుడిని అవుతానని గ్రహించారు ఆ గురువుగారు. తర్వాత ఆయన నేను ఎవరినో, ఏం పని మీద వచ్చానో వివరించడానికి తన శిష్యుల్లో ఒకరిని నా వద్దకు పంపారు. నేను జరిగిందంతా మరుగు పరుస్తూ మార్పా గారు బొత్తిగా తీరిక లేకుండా ఉన్నందువలన నాకు ఉపదేశించడానికి ఆయనకి వీలు కలగడం లేదని, అంచేత అక్కడికి పంపారని, గురువుగారి దగ్గర నుంచి నరోపా గారి వస్తువును ఆయనకి కానుకగా తెచ్చానని అతనికి చెప్పారు. సో, మరి గురువుగారు ఇక్కడ మాత్రం దాచారు. ఆహ్, ఆయనే గురువుగారే అంటే ఆహ్, మార్పా గారే పంపించారు. అందుకు కానుకగా నరూప గారిచ్చినటువంటి ఇదిగోండి ఈ బహుమతులు కూడా ఇచ్చారని చెప్పేసి చెప్పారమాట. అప్పటికి ఆయనకు నేను మంత్రగాడినని గుర్తుకొచ్చింది. నరూప గారి వస్తువు తెచ్చాక వార్త విని ఆయనకి అమితమైన సంతోషం కలిగింది. వెంటనే ఆయన గొప్ప వేడుకను జరపమని శిష్యులని ఆజ్ఞాపించారు. ఆయన కూర్చున్న వేదిక దగ్గరకు వెళ్లి మళ్ళీ నమస్కరించి నేను తెచ్చిన వస్తువులాయనకు ఇచ్చాను. వాటిని ఆయన తీసుకొని భావావేశం పొందారు. ఎందుకంటే అవి గురువుగారివి. మిలారప వారి గురువుగారు మార్పా గారి గురువుగారు నరూపా గారు. ఆయన ఆయనవి గదా ఇవి. కాబట్టి ఆయన అవి చూడగానే ఈయనకి చాలా ఒక చాలా మంచిగా అనిపించి మరి వేడుక గూడా జరపమని శిష్యులుగా చెప్పి మరి ఎంతో భావావేశం పొందారట. తరువాత వాటిని పూజాపీఠంపై ఉంచి శ్రీమతి మార్పా గారు రాసిన ఉత్తరం పెద్దగా చదివారట. ఏమని? త్వరలో నేను ఏకాంత వాసానికి పోబోతున్నాను. ఈ మంత్రగాడు ఉపదేశం కొరకు త్వరపడి ఉన్నందువలన అతనికి ఉపదేశము, దీక్షను ఇవ్వడానికి నీ వద్దకు పంపుతున్నాను. వాటితో పాటు నా ఆజ్ఞకు గుర్తుగా నీకు నరూప గారి జపమాల, పూలదండ పంపుతున్నాను. గోగడన్ ఉత్తరం చదవడం పూర్తి చేసిన వెంటనే నాకు ఉపదేశాన్ని తప్పకుండా ఇస్తానని చెప్పేసరికి ఆనందంతో నా హృదయము పొంగిపోయింది. కానీ ఆయన మాటలు విన్నాక నా ఆశలన్నీ కూడా అణిగిపోయాయి. సో, ఇవన్నీ ఎవరు రాసారు ఇవన్నీ? గురువుగారి భార్య రాసారు. గురువుగారు రాయలేదు. వీళ్ళిద్దరు గురువుగారి భార్య ఆవిడ ఈయన దగ్గరికి పంపించారు. నాకు ఇప్పుడు ఏమన్నారట ఈయన, నాకు చాలా మంది విద్యార్థులున్నారు. వారినందరినీ డల్ అనే చోట దారి దొంగలు దోచుకుంటున్నారు. దోపిడీ చేస్తున్న ఆ గొర్రెల కాపరుల మీద వడగండ్ల వానలు కురిపించి వారికి తగిన గుణపాఠం చెప్పిరా. నీవా పని చేస్తే నీకు ఉపదేశం అని ఇస్తాను అని గోగుడని అన్నారు. ఇక్కడికొచ్చాక ఈ గురువుగారు గూడా మళ్ళా వడగళ్ళ వాన సృష్టించమని చెప్పిన వెంటనే ఈయనకి మళ్ళా నిరాశ పడిపోయారు. క్షుద్ర విద్యలు నేర్చుకుని తరువాత వడగండ్లు కురిపించే శక్తిని పొందిన ఆ రోజును నేను కసితీరా తిట్టుకున్నాను. గతంలో చెప్పి తప్పిదముల నుంచి బయటపడలేక పోతున్నాను. అయ్యో! నేను అనవసరంగా ఇలాంటి క్షుద్ర విద్యలు నేర్చుకున్నానే అని చాలా బాధపడ్డారట. నేనేమో ఇక్కడికి సత్యం కోసం వచ్చాను. కానీ మళ్ళా ఇక్కడ నన్ను మళ్ళా పాపాలు చేయమని నన్నింకా చెప్తున్నారు. మనుషుల ప్రాణాలకు, ఆస్తిపాస్తులకు నష్టాన్ని కలుగజేసే దుఃఖాన్ని కొని తెచ్చుకుని ఈ పాపిష్టి శక్తి నేను నేర్చుకున్నాను? ఎందుకు పొందాను? ఇప్పటికి నాకు వేరే దారి లేకుండా పోయిందే. ఏమిటి నా పరిస్థితి ఇలా వచ్చింది అని ఎంతో బాధపడ్డారట విన్నారప్ప గారు. ఇప్పుడాయన కోరిక తీర్చకపోతే నాకు ఉపదేశం ఇవ్వరు. అందుచేత నేను త్వరగా ఆ గ్రామానికి వెళ్ళి ఒక వృద్ధురాలి ఇంట్లో బస చేశారు. మేఘాలన్నీ గుమిగూడి ఒక వలస చినుకులు పడగానే ఆ ముసలామె తనకు ఆకలి చావవలసి వస్తుందని కళ్ళనీళ్లతో శోకించడం మొదలుపెట్టింది. ఆమె శోకం నన్నెంతో కదిలించి వేసింది. ఆమె చూస్తే దీనస్థితిలో ఉన్న వృద్ధురాలు. ఆమె పొలం ఎక్కడున్నదో ఉరామరికిరిగా మరి పటం గీయమన్నాను.
ఆమె పొలం త్రిభుజాకారంగా ఉండి, ఒక మూల చాలా పొడవుగా ఉంది. ఆ పటం మీద వేయించుకునే మూకుడు బోర్లించాను. అది ప్రమాదకరమైనప్పటికీ, ఆమె పొలం నష్టపోకుండా ఉండేలాగా ఏకాగ్రతతో భావించాను. అంటే మళ్ళా ఈ గురువుగారు కొనేటప్పటికి మళ్ళా వెళ్ళిపోయారు ఈయన నాశనం చేయడానికి. అయితే అక్కడ ఒక వృద్ధురాలు ఇంట్లో ఉన్నారు. అయితే ఆవిడ పొలం మాత్రం మరి ఆవిడని చూసి జాలి వేసి మరి ఆవిడి ఉన్నదానికి మాత్రము ఏమి ప్రమాదం అవ్వకుండా ఉండాలని చూస్తున్నారనమాట. అలా చేశాక మూకుడు బయట ఉండిపోయిన తోక భాగం తప్ప మిగతా పొలమంతా చెక్కుచెదరకుండా ఉంది. అంతా ముగిశాక నేను చేసిన వినాశకాన్ని పర్యవేక్షించాను. ముసలామె పొలం పచ్చగా కళకళలాడుతూ ఉంది. అంతకు తప్ప మిగతా పొలమంతా కనుచూపు మేర ప్రదేశమంతా మళ్ళా నాశనమైపోయింది. నేను గోగడన్న వద్దకు వెళ్లి తిరిగి వెడుతూ ఉండగా త్రోవలో నాకు ఒక గొర్రెల కాపరి అతని పసిబిడ్డ ఎదురయ్యారు. తుఫాను వలన వారు గొర్రెల మందను నష్టపోయారు. ఈ తుఫాను బీభత్సమంతా మరి మీరు యాత్రికులు బాధించి నందువల్లనే అని వారిని నమ్మించి, ఆ సంగతి ఆ చుట్టుపక్కల అందరికీ వ్యాపింపజేసేటట్లు చేశాను. తర్వాత వారు గోగుడన్నకు గల శక్తులకు భయపడి ఆయన భక్తులయ్యారు. నేను తిరిగి వచ్చే దారిలో చెట్ల కింద గుంపులుగా చచ్చుబడియున్న పక్షులను చూసేసరికి, నేను చేసిన పనికి నన్ను నేను మళ్ళా అసహ్యించుకున్నాను. చచ్చిన పక్షులను, జంతువులను ఏరుకుని, నా టోపీని, కోటును వాటిని నింపి గోకుటన్నింటికి చేరి, ఆయన ముందు వాటిని కుప్పగా పోశాను. గురూజీ, నేనిక్కడకు జ్ఞానం పొందుదామని వచ్చాను. మరికొంత పాపకర్మను మాత్రం పొందాను. ఇంతటి దుర్మార్గుడైన నన్ను కాస్త కనుకరించండి అని అంటూ ఏడ్చారట. లామా గారు ఇలా అన్నారు. "నిరాశ చెందకు. నిజానికి నేనంత భయపడాల్సిన అవసరం లేదు. నా యందు నమ్మకం ఉంచి, నీవు సృష్టించిన తుఫాను వలన చనిపోయిన జీవాలకు ఏ హాని జరగదు. నమ్మకం లేకపోతే అలా చూడు" అంటూ ఆయన కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుని, హఠాత్తుగా చిటికలు వేయగానే చచ్చిపోయిన పక్షులన్నీ రెక్కలాడిస్తూ గాలిలోకి ఎగిరిపోయాయి. సో, ఈయన నేనొచ్చింది సత్యం నేర్చుకోవడానికి. మీరు మళ్ళా నా చేత ఇలా చేయించారు చూడండి. ఎన్ని ప్రాణులు చనిపోయాయో అని, ఆ చనిపోయిన ప్రాణులన్నింటినీ ఆయన ముందేశారు. అయితే "నువ్వు మరీ అంత బాధపడకు" అని చెప్పేసి ఆయన కళ్ళు మూసుకొని అనేటప్పటికి అవన్నీ గూడా చనిపోయినవన్నీ గూడా మళ్ళా బతికి ఎగిరిపోయాయట గాలిలో. అలాగా ఇప్పుడు ఈయనకి ఎప్పుడైతే అలా చేశారో ఆ బుద్ధత్వపు చిహ్నాలు అంటే ప్రాణాలు తీయడం కంటే గూడా ప్రాణాలను ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని. అది చూసేటప్పటికి ఈయనకి చాలా మరి ఆహ్, ఒక బుద్ధత్వం కనిపించిందనమాట. ఆనందంతో మరి కృతజ్ఞతతో ఇంకా కృతజ్ఞత అనేది పెరిగిపోయిందనమాట. చివరికి అయితేనే నేను ఉపదేశం పొందాను. మహాత్మా గారి నుంచి గోగ్డన్ పొందిన ఉపదేశమే నాకు లభించింది. గోకర్ణ గారి ఇంటి ఎదురుగా ఉన్న గుహను ఒకదాన్ని శుభ్రపరుచుకుని, నివాసయోగ్యం చేసుకొని, ఆహారం అందుకోవడానికి నేను బయటకు పోవడానికి మాత్రము కొద్దిగా ఖాళీ వదిలి పూర్వం ఆచార ప్రకారము లోపల నుంచి గుహను మూసేసుకున్నాను. అంటే ఇక ఉపదేశం మొత్తానికి ఎలాగైతేనేమో పొందేశారు. పొందేసిన తర్వాత ఒక గుహలోకెళ్ళిపోయి కేవలం ఆహారం కోసమే ఉండి గుహని మూసేసుకున్నానన్నమాట. మరి గురువుగారు ఎలా అయితే చెప్పారో, అలాగే సాధన చేశాను. నేనెంత మెలకువతో సాధన చేసినప్పటికీ, మార్పా గారి అనుమతి లేనందువలన కొంచెమైనా ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందలేకపోయాను. ఒక రోజున గోగడన్న గారు గుహ దగ్గరకు వచ్చి, "ఆ ధ్యానంలో ప్రత్యేకమైన అనుభవం ఏమైనా వచ్చిందా?" అని అడిగారు. అలాగా ఏమీ అవ్వలేదు, పొందలేకపోయానని చెప్పాక, ఎందుకు ఎందుకు? ఎందుకని? ఏదో పెద్ద తప్పేదో జరిగింది. మరి ఇలాంటి సాధన చేసినప్పుడు ఫలించకపోవడం అనేది ఉండదు. అసలు ఏమైంది? మన గురువుగారి ఆజ్ఞ లేదేమో అని ఆయన పంపిన వస్తువులు, ఉంగరము ఉన్నాయి కదా! "నువ్వు సాధన చేస్తూ ఉండు చూద్దాం" అని అన్నారు. ఈయనకి డౌటొచ్చేసింది. గురువుగారి యొక్క అనుమతి లేకుండా మరి ఎందుకు నువ్వు ఇంత సాధన చేస్తున్నావు? నువ్వు ఏమి పొందలేకపోతున్నావు? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఏమిటి అని మరి ఈయనకి డౌటొచ్చిందనమాట. హ్మ్. సో, అంటే మనము ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి అన్నా కూడా దానికి అర్హత అనేది ఉండాలి అనేది తెలుసుకున్నాం.
అలాగే ఒక గురువు నుంచి వచ్చేసినప్పుడు, ఆ గురువు దగ్గర ఆజ్ఞ లేకపోతే కూడా పొందలేము అనేటువంటి విషయాన్ని గూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. సో, మనకి అర్హత ఉండాలి. అలాగే గురువుగారి ఆశీస్సులు ఉండాలి. మనకి అంటే మంచి కర్మల యొక్క మంచి కర్మల తో మనము ఆ భాగ్యాన్ని గూడా కలిగి ఉంటేనే ఆధ్యాత్మిక విద్యలో గూడా మనము ఎదగగలము అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాము. హ్మ్. ఓకే ఫ్రెండ్స్. మరి తిరిగి మనము రేపటి సెషన్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.